హైదరాబాద్ నగరంలో హైడ్రా గత కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారింది. హైడ్రా దూకుడుపై మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా ఆయన హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ బాధితులకు భరోసాగా అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూసీ నది ప్రక్షాళన హైడ్రా గురించి రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి వాటితో డబ్బులు దోచుకున్నారని తెలిపారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పాలకులు 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళనను తెర మీదకు తీసుకొచ్చి దోపిడీకి భారీ స్కెచ్ వేశారని అన్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించింది ప్రజలు బాగు చేస్తారని కానీ ఏడిపిస్తారని కాదు అన్నారు. ప్రజల కన్నీళ్లు చూసి నవ్వుతున్న రేవంత్ రెడ్డి ఒక సైకో, సాడిస్ట్ మెంటాలిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనది ప్రజలను ప్రేమించే మెంటాలిటీ కాదని, దీని మీద చర్చకు కూడా సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇక హైదరాబాద్లో మురికి నిలయాల వంటి చెరువుల చెంతన మూసీ పక్కన ఉండటం ఒక శాపమని, సామాన్యులకు దిక్కులేక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను కాపాడడానికి కూడా పట్టాభూములను సేకరించాలని, బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. అవేవీ లేకుండా కట్టుకున్న ఇళ్లను కూలగొడతాము అంటే న్యాయమవుతుందా అంటూ ప్రశ్నించారు. బిల్డర్లకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నా అని కొంతమంది అంటున్నారని, నా 25 ఏళ్ల రాజకీయ జీవితం కొట్లాటలతోనే సాగిందని, అది పేదల కోసమేనని అన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చివరకు కేసీఆర్తో కూడా కొట్లాడామని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదు, ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్గిరిని పట్టించుకోలేదు, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, చెరువులంటే ఏంటో అవగాహన లేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాల భూములు సేకరించారని, రింగ్ రోడ్డు కోసం, ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తున్నారంటూ కూడా ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. గత కొన్ని రోజులుగా హైడ్రా ఏ విధంగా దూసుకుపోతుందో మనకు తెలిసిందే. ఇందులో కొంతమంది నిర్వాసితులైపోతూ ఉన్నారు, కొంతమంది బాధపడుతూ ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి తీసుకున్నది మంచి నిర్ణయమే అయినప్పటికీ దానికి ప్రత్యామ్నాయం చూపించకుండా, ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఆ బాధితుల ఆవేదన కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మనకి స్టూడియోలో బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైవ్లో అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, శేషు గారు నమస్కారం అండి ఇద్దరికి. అలాగే మనకి కాంగ్రెస్ నాయకులు ఇంద్రా శోభన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా మరి కాసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా సతీష్ గారు, చూసుకున్నట్లయితే హైడ్రా పనితీరు స్టార్టింగ్ నుంచి ఒక మంచి ఒపీనియన్తో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఈ హైడ్రాని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఉన్నాయో, బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలని స్వతంత్రంగా హైడ్రా కూల్చివేసే పనులు చేయొచ్చు. నోటీసులు కూడా ఏమాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పేదలైనా సరే, పెద్దలైనా సరే హైడ్రాకు ఎవరు కూడా అతీతం కాదు అనే నేపథ్యంలో హైడ్రా ముందుకు వచ్చింది. అయితే స్టార్టింగ్లో హైడ్రా వచ్చిన కొత్తలో ఎవరైతే కూల్చివేతలు మొదలుపెట్టారో, అది రాజకీయ నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ కూల్చివేతలు మొదలుపెట్టినప్పుడు సామాన్య ప్రజల నుంచి కూడా పాజిటివ్ టాక్ అనేది వచ్చినమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎందుకు ఇది నెగిటివ్గా మారుతుంది అంటారు? దీనికి గల కారణాలు ఏంటి అంటారు? ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకం వస్తుంది అంటారు? ఇప్పుడు వాళ్ళు చేసే, మనం చాలా సందర్భాల్లో మాట్లాడినాము, వాళ్ళు ఒకరిద్దరిని పెద్దవాళ్ళని చూపించి ఏదో శాంపిల్గా ఇన్కన్వెన్షన్ కానీ ఇంకొకరిని కానీ శాంపిల్గా చూపించి ఇట్లా దోచుకోవడం స్టార్ట్ చేసారు. పేదల ఇండ్లను కూల్చొగొట్టడం చాలా బాధాకరం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మీ సొంత ముఖ్యమంత్రి గారి తమ్ముడే అది ఎఫ్టీఎలా బఫరా నాకు తెలియకుండా నేను కొన్నాను అని చెప్పారు. అంటే నీకు అంతా చదువుకున్న వాళ్ళు, రాజకీయాలలో ఉన్న వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, మీకే అది తెలియదంటే సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు తెలిసి తెలియక పొద్దున్న లేస్తే పోయి పని చేసుకొని జీతం వస్తే ఈఎంఐలు కట్టుకునే బతుకులు మరి మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది బఫర్ జోన్ ఏది, ఎఫ్టీఎల్ ఏదని? మీరు పెద్దవాళ్ళు ఎవరైతే, ఇది ఇప్పుడు నడుస్తుంది కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి జరుగుతున్న చరిత్ర. ఈరోజు కేవలం పేదవాళ్ళు అయితే పేదవాళ్ళని టచ్ చేస్తే మనం వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని మనం ఇక్కడి నుంచి పంపించవచ్చు, అదంతా మనం ఆక్రమించవచ్చు, మనం వేరే ఉన్నత వర్గాలకు పెద్దవాళ్ళకు కట్టబెట్టవచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇది కుట్ర. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు
చాలా మంది బయటకు వచ్చి అడుగుతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలండి. సతీష్ గారు, అంటే ఇప్పుడు ఈ భూములనంతా సేకరించి ఇన్ని వందల ఎకరాలు సేకరించాము, ఇన్ని ప్లేసెస్ నుంచి తీసుకున్నామని ప్రభుత్వాలు నివేదికను విడుదల చేస్తున్నాయి. అయితే ఈ భూమిని సేకరించి మళ్ళీ పెద్దలకి ఇవ్వాలనే దురుద్దేశంతో చేస్తుందంటారా మీరు? 100% అండి. ఇప్పుడు మూసీ నది దగ్గర చిన్న చిన్న ఇండ్లు, మూసీ నది గారు ఎవరు ఉంటారండి? పాపం పేదవాళ్ళు. ఆ మురికి, కాలువ, వాసన, రోగాలు, ఈగలు, దోమలకు జీవోత్సవాలుగా బతుకుతారు. అంటే లేకనే కదా జీవోత్సవాలుగా బతికేది. పొద్దున్న లేస్తే ఏదో కూలీనాలు పని చేసుకున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకొకరింట్లో పని చేసుకుంటున్నావు, కూడా ఇంకొకరి ఇంట్లో వేరే అక్కడ చుట్టుపక్కల వాతావరణంలో చిన్న షెడ్లు పెట్టుకొని పని చేసుకుని బతికే మధ్యతరగతి కుటుంబాలు, పేద బడుగు బలగైన వర్గాల కుటుంబాలు ఇప్పుడు వాళ్ళని అక్రమంగా మీరు పంపించేస్తా ఒక 2-3 తీసుకొచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, డబుల్ బెడ్రూమ్లో ఇళ్లలో ఉంటున్నారని చెప్పే మాటలు చాలా బాధాకరం. ఈరోజు చెప్తాం, అన్ని పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి, అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ భవన్కు మా ఇవి కూలగొడుతున్నారయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మా ఇండ్లకు మేము పొద్దున్న లేస్తే మరి అక్కడ పని చేసుకునే వాళ్ళం, మేము ఎక్కడికి పోవాలి, మేము ఎలా బ్రతకాలి, మమ్మల్ని ఎక్కడో ఊరవతల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎలా ఉండాలని చెప్పేసి రోధిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి తెలంగాణ భవన్ మెట్లెక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏడుస్తున్నారండి పాపం. ఇప్పుడు మీరు ఒక ఇల్లు మీరు నిర్దాక్షిణ్యంగా వచ్చి అపరాత్రి వచ్చి కూలగొడితే మీరు ఈరోజు రేపు వాళ్ళు ఈఎంఐలు ఎట్లా కట్టాలి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము ఈఎంఐలు కట్టాలంటే మాకు ఇల్లే లేదు కదా, మేము ఈఎంఐలు ఎక్కడ కట్టాలంటే లేదండి, మీరు ఫేక్ ఈఎంఐ కట్టకపోతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మీరు లోన్ తీసుకున్నారని చెప్పేసి మీ మీద కేసులు పెడతామని వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అటు చూస్తే ఇల్లు లేదు, ఇటు చూస్తే ఈఎంఐలు కట్టాలి, ఉద్యోగం చేద్దామంటే ఎక్కడ ఉండాలని ఎక్కడ ఉండాలనే పరిస్థితి. అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని నమ్మి ప్రజలు ఓటేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని మొత్తం నడి సముద్రంలో ముంచినట్టు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆగం చేసిండు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా నిర్బంధ పాలన. అరే ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఏవయా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉంటే వాళ్ళు లేబర్ గాలని అంటాడు. లేకపోతే నీళ్ళ కోసం కొట్లాడితే, నిధుల కోసం కొట్లాడితే కేసీఆర్ గారు మీరు ఢిల్లీ రండి మేము మనం కొట్లాడదామంటాడు. అంటే ఏది చూసినా కూడా పాపం ఈ రోజండి ఇల్లులు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చి వాననక మొన్న వరకు వర్షాలలో తడుచుకుంటూ అర్ధరాత్రులు అపరాధులు చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద కవర్లు కప్పుకొని ఉంటే దయనీయమైన పరిస్థితిలో ఉంటే మీరు ఏమంటారు, 4,000-5,000 ఇచ్చి కూలీల్ని పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు అంటారు. అరే వాళ్ళ రోదన వినబడతలేదా, వాళ్ళ ఏడుపు వినబడతలేదా, వాళ్ళ బాధ వినబడతలేదా? వాళ్ళు ఏమంటా ఉన్నారు, నీవు నిజంగా నీకుంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్య పిల్లని తీసుకొచ్చి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండు అని అంటున్నారు. నీకు నిజంగా విలువ ఉంటే మీ తమ్ముడు ఎక్కడైతే ఎఫ్టీఐలో కట్టినో అది కూలగొట్టు అంటున్నారు. మరి వాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు న్యాయమే ఏంది అని అడుగుతున్నా. ఇంకొకటి, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా కూడా మానవీయ కోణంలో కొన్ని చూడాల్సి వస్తుంది. పెద్ద కాలేజీలకు పెద్ద వేలాది కోట్ల అధిపతులకు మీరు నోటీసులు ఇస్తారు, 1 రోజులు 2 నెలలు టైం ఇస్తారు. చిన్న వాళ్ళకు అర్ధరాత్రి పొద్దున 3 గంటలకు ఒక్కొక్కరు గర్భిణీలు ఉన్నారు, ఒక్కొక్కరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. పొద్దున్న లేస్తే పాపం ఒకరు కష్టపడి 1-2 నెలలకు ఒక చిన్న ఈఎంఐ రూపంగానో ఇంకొక రూపంగానో చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, ఇంకొక నెల ఫ్యాన్ కొనుక్కుంటారు, ఇంకొక నెల ఇంట్లో సరుకులకు సామాన్లు కొనుక్కుంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకెళ్తున్న సమాజంలో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళని ఈరోజు పొద్దున వచ్చి 3 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి ఇల్లు కొట్టేసి ఆ సామాన్లు అన్నీ ఉంటే పాడైతే రేపు వాళ్ళు ఎలా కొనుక్కోవాలి? మీరు ధనవంతులు, మీరు కబ్జాలు చేసి మీరు సంపాదించుకుంటారు కావచ్చు, మీకు వేరే పార్టీ నుంచి ఫండ్లు వస్తాయి కావచ్చు, మీకు ఇంకేదైనా చేసి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ పాపం మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబకులందరూ కూడా పొద్దున్న లేస్తే పని చేసుకునే బతకాలే, మీలాగా అక్రమ సొమ్ము మాకు వద్దు, మీలాగా అక్రమ సొమ్ము మేము గడించి బతికేటోళ్ళం కాదు అని చెప్పి రోధిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రజల పక్షాన ఉండాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిరు, కానీ మీరు చెప్పింది మొత్తం అబద్ధం. ఈరోజు కేవలం ఢిల్లీ గులాంగిరి చేస్తూ ఢిల్లీకి పోయేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు నయా పైసా ఇచ్చింది లేదు. దళిత బంధు అన్నారు, అది గంగల వేయింది. పెన్షన్లు వేస్తా అన్నారు, అది గంగల వేయింది. మన రైతు భరోసా ఇస్తాన్నారు, అది గంగల వేయింది. అంటే ప్రతిదీ కూడా మోసం, దగ. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో అదంతా దగ. ఇంకొక విషయం చెప్తున్నాం, దళిత బంధు 10 లక్షలు కాదయా 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఈ రోజు బహిరంగంగా తెలంగాణకు వచ్చి క్షమాపణ చెప్పాలి ఈ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలని చెప్తా ఉన్నాం. ఓకే సతీష్ గారు, ఒక నిమిషం ఉండండి. అలాగే మనకి కాంగ్రెస్ నాయకులు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఇందిరా శోభన్ గారు నమస్కారం అండి. శోభన్ గారు నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హైడ్రా మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బీఆర్ఎస్ఏ కాదు, హైడ్రా మొదలైన కొత్త నుంచి బీఆర్ఎస్ ఏకిపారేస్తూ ఉంది. కేవలం కావాలని ఈ కూల్చివేతలు చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. పేదలను మాత్రమే కూలుస్తున్నారు. వాళ్ళ రాజకీయ వర్గాల్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్లు కూల్చే ధైర్యం వీళ్లకు ఉందా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. కాకపోతే
రీసెంట్గా బీజేపీ కూడా అదే స్థాయిలో గలం విప్పుతుంది. ఈటెల రాజేందర్ నిన్న చేసిన కామెంట్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే సైకో సాడిస్ట్ మెంటాలిటీ, ప్రజలు కన్నీళ్లు చూస్తుంటే ఏడుస్తూ వాళ్ళ ఏడుపును చూసి ఆనందిస్తూ ఉన్నారు, కావాలని ఇది చేస్తున్నారు, వాళ్ళకి నేను అండగా ఉంటాను. అలాగే ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కట్టుకున్న ఇల్లులో నుంచి 1 గంట పర్మిషన్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది? వారు సామాన్లను బయటకు తీసుకునే పరిస్థితి కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది? నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని వాటికి మాత్రమే నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? పేదలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం అండి. నమస్కారం అండి. హైడ్రా అనేది దాని ఇంటెన్షన్ అన్నది పూర్తి ఒక అక్రమ కట్టడాలను తొలగించి చెరువులని అలాగే ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కాపాడడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఇక్కడ జరిగే అటువంటి వాటికంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇలా మాట్లాడేటువంటి చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తారు ఈ సందర్భంగా. మల్లన్న సాగర్ ముప్పు బాధితులు ఒక మంచి ఇంటెన్షన్ కోసము మేము మల్లన్న సాగర్ ని పెంచున్నామని భూ నిర్వాసితులకు ఆ ఉద్యమ పోరాటంలో నేను కూడా ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఆ రోజు గోడున ఏడ్చుకుంటా వాళ్ళు అసలు కనీసం అంటే యాక్ట్ లో ఉన్నటువంటి 2013 కూడా మీరు అమలు చేయకుండా భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, చెట్టుకు చెట్టు, చేమకు చేమ ఆ రకంగా ఇయ్యాల్సినటువంటి ఒక దాన్ని కూడా పూర్తిగా వైలేట్ చేసి రాత్రికి రాత్రి వాళ్ళకి నిర్వాసితులు చేసినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎట్లాంటి మేము కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళకి నష్టపరిహారం అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇదే దామోదర నరసింహన్న 159 కేసులు వేశాడని గత ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు దానిలో పర్యవసానంగానే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. ఇవాళ కన్నీళ్లు పెట్టి డ్రామాలు ఆడితే ఎట్లా నమ్ముతారా ప్రజలు? కానీ ఇందిరా శోభన్ గారు గతంలో ఇలా జరిగింది, శోభన్ గారు గతంలో ఇలా జరిగింది, వారికి న్యాయం చేస్తామని మీరు చెప్తున్నారు. న్యాయం చేస్తాము, గతంలో ఇలాంటివే జరిగాయి, నిర్వాసితులు అయిపోయారు, రాత్రికి రాత్రి రోడ్డు మీద పడ్డారని వారందరికీ మీరు దగ్గరుండి న్యాయం చేసిన ఘనత మీకే దక్కిందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు బాధపడుతున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిర్వాసితులైన వారికి ఎక్కడ పునరావాసాన్ని ఎక్కడ కల్పించారు? వారు ఎక్కడ ఉండాలి? వారి ఇంట్లో వస్తువులు కూడా తీసుకోకుండా, చిన్నపిల్లల పుస్తకాలను కూడా తీసుకోనివ్వకుండా, కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ వారు చెందుతున్న ఆవేదన ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి వాటికి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం పేదల కోసం ఉన్నది, పేదల పక్షాన నిలబడుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్ పార్టీల కొత్తగా వచ్చింది కాదు కదండి. ఆనాడైనా ఈనాడైనా పేదల పక్షాన నిలబడి పేదలకు పంచి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందండి. ఇవాళ కక్షపుత్త ధోరణిలో పేదలను వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకుంటది ఆలోచించండి మీరు ఒకసారి. ఇవాళ ఒక ఎప్టేట మూసి పరివాహక ప్రాంతం అని ఉన్నటువంటి దాంట్లో ఇవాళ కంప్లీట్ అంతెందుకంటే నేను ఉండదు ముషీరాబాద్ లో, నా ముషీరాబాద్ పక్కన ఉన్నటువంటి నాల వెంబటి చాలా వరకు ఇండ్లు అన్ని కూడా కట్టున్నాయి. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ నోటీసులు ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఒకసారి ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నాక ఆ గూడు వదిలేసి వెళ్ళిపోవాలంటే అది ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయమే. బట్ కట్టుకునేటప్పుడే మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆచితూచి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్ లో ఇల్లు అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉండింది కాబట్టి వాళ్ళు ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇవాళ దాన్ని క్రమబద్ధీకరణ వైపుకి వెళ్లే పరిస్థితిలో ఉన్నది. ఇది ఎక్కడో ఒక దగ్గర జరగాలి. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు 10 మందిలో 8 మందికి లాభం జరిగినప్పుడు ఒక ఇద్దరికి నష్టం జరగవచ్చు, నేను కాదు నా విషయంలో. బట్ కానీ జరిగే అటువంటి చర్యలో చేసే విధానంలో ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ముందుగానే ఇల్లును ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్స్ ఒక 15,000 ఇంటి వల్ల మూసీ ప్రాంతంలో ఒక 15,000 మంది ఇళ్లకు డబల్ బెడ్రూమ్ కోసం చేసేయమని ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి చాలా అలర్ట్ గా ఇవాళ అధికారులు ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ జరుగుతుంది అని చెప్పడానికి ఎవరెప్పుడు నా ఇల్లు కూలుస్తున్నారు అని అనుకున్నప్పుడు బాధ ఉంటది ఆటోమేటిక్ కాదని. కానీ కట్టేటప్పుడు ఆ పర్మిషన్లు వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి అధికారుల పైన కూడా ఆ రోజు ఇచ్చినటువంటి పర్మిషన్ చేసినటువంటి వాళ్ళు ఇది వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక్క విషయం, మీరు మీ ప్రభుత్వంలోనే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది, ఇరిగేషన్ పర్మిషన్ ఇస్తుంది, కరెంటు బిల్లు కడతారు, ఇంటి పనులు కడతారు, అన్ని కట్టిన వాళ్ళనేమో
ఇవి మీరు ఇల్లులు కూలగొడుతురు, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారంటే నా ఇల్లు కూలిపోయింది, నేను ఈఎంఐలు కట్టుకోవాలి, నా బతుకు రోడ్డు మీద పడ్డది, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది, నా పిల్లల చదువులేంది, నా ఆర్థిక భవిష్యత్ ఏంది, నా కుటుంబ భవిష్యత్ ఏంది అని చెప్పి నేను మొత్తుకుంటా ఉంటే మేమందరం అడుగుతా ఉన్నాము. నువ్వు వేరే వాళ్ళకి ఎవరో అధికారికి నువ్వు పనిష్మెంట్ ఇస్తావంటే మీరు పనిష్మెంట్ ఇవ్వండి, మీరు ఏమని చెప్పండి, మీ అధికారులు మీ ప్రభుత్వం తప్పు. కానీ ఈరోజు సామాన్యులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఒకటి ప్రశ్న. రెండోది, ఉత్తర తెలంగాణకు మొత్తం జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కాలేదు. ఇవాళ మీ మూసీ నదికి 1,50,000 కోట్లు ఎందుకు? ఎవరికి దారాదత్తం చేస్తా అనుకుంటున్నారు? ఏ బలవంతుడికి ఇద్దాం అనుకుంటా ఉన్నారు? మా భాగవతం కాదక్క. 4 రోజులు మీరు గతంలో కాంగ్రెస్ ఉన్నారు అక్క, మీరు చెప్పేది, మీరు గతంలో కాంగ్రెస్ ఉన్నారు, మళ్ళీ తర్వాత వైఎస్ఆర్టీపీ పోయి కాంగ్రెస్ ని దుమ్ము పోసిరు, మళ్ళీ దాని తర్వాత ఆపుకెళ్ళి కాంగ్రెస్ మీద దుమ్ము పోసిరు, మళ్ళీ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చి మీరు దయాలు వేదాలు వల్ల ఇచ్చిన అంటున్నారు. దయాలు వేదాలు వచ్చి మేమా మీరా? మీరు పుటకొక పార్టీని మార్చుకుంటా మీరు వేరే పార్టీలు ఉంటే కాంగ్రెస్ తిడతారు, ఇంకో పార్టీలు ఉంటే ఇంకోళ్ళు తిడతారు. ఇలా మీరు ఎట్లా మాట్లాడతారు అక్క? ఒక నిమిషం సతీష్ గారు, ఏదైనా పార్టీలు మారటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ ఇందిరా శోభన్ గారు ఈటెల రాజేందర్ కూడా హాట్ కామెంట్ చేశారు ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై. ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పాలి. మరి ఈటెల స్పందనపై మీరేమంటారు? అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి ఇది రాజకీయ హత్య అంటూ ఈటెల చెప్తూ ఉన్నారు, బుచ్చమది రాజకీయ హత్య అని. మరి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మీరు ఏమంటారు? ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పాలా వద్దా? చెప్పండి. మీరే మాట్లాడుకుంటే ఎట్లా? ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన అడిగినటువంటి దానికి ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడిన సోదరికి ఇందిరా శోభన్ గురించి తెలుసుకున్నాక నువ్వు మాట్లాడు. అంతేగాని ప్రజల పక్షాన నిలబడి 24 గంటల అహర్నిశం ప్రజల కోసం మాట్లాడే వ్యక్తిని ఆ పార్టీ ఏ పార్టీ ఉంటేంది? నీ టీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలను బయటపెట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడారు. వైఎస్ఆర్టీపీలకు వేరు, ప్రజల తెలంగాణలో వైఎస్ఆర్ గారిని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చిరు. మీరు గట్లే వైఎస్ఆర్టీపీలకు పోయి ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిరు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో వాళ్ళు గుర్తుపెట్టుకో, పదవుల కోసం బానిసత్వం కోసం లేదు. మీలాగా అధికారం పోగానే ఒక మాట. మరి ఎందుకు కాంగ్రెస్ లోకి మళ్ళీ వచ్చారు కదా అక్క? ఈ రోజు మరి మీరు ఇందిరా శోభన్ గారు సూటి ప్రశ్న, మీరు నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే ప్రజల పక్షాన కొట్లాడుతా అన్నారు కదా. ఈ రోజు మరి రైతు భరోసా ఇచ్చిరా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా, 100 రోజుల్లో అన్ని పథకాలు పూర్తి చేస్తామని చేసిరా? మీకు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తిగా అయితే అడగాలి కదా. ఈ రోజుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సతీష్ గారు, హామీల గురించి ప్రస్తుతం మరి మాట్లాడట్లేదు, హామీల గురించి మళ్ళీ మాట్లాడతాం, ఎందుకంటే చాలా రోజుల నుండి మళ్ళీ మాట్లాడదు. నువ్వు ప్రశ్న అడిగినావు, సమాధానం చెప్తా, పేషెన్స్ ఉన్నామని చెప్పదలుచుకున్నాను. చెప్పండి. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నా మీలాగే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఇవాళ పల్ల రాజేశ్వరరెడ్డి ఏం చేసిందండి, నీ జన్వాడకి సంబంధించింది ఏం జరిగిందండి, వాటిపైన కూడా చర్యలు ఉంటాయి. తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంఐఎంలు చేసిన కబ్జాల పైన కానీ పార్టీలకు అతీతంగా హైదరాబాద్ ని ఆగం చేస్తుండే ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు వెనక ఉండి చాలా దగ్గరలో బీఆర్ఎస్ వెనక ఉండి వాళ్ళ ద్వారా నిన్న చూడండి పేపర్లో పెద్ద స్టేట్మెంట్, బీఆర్ఎస్ వ్యక్తి వాళ్ళకి ల్యాండ్ ఇల్లు అమ్మిచ్చిస్తున్నాడు, అది అక్రమ కట్టడం అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు మోసపోయినారు. సో ఇవాళ దాన్ని రెక్టిఫై చేసే పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దాని ఎందుకు ఒక పని జరిగినప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు జరిగిన తప్పులు సర్దిద్దుకోనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని దగ్గర నువ్వు బాధితమైనటువంటి ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళని తీసుకురండి, అధికారుల ముందు ఉంచండి. అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడం సతీష్ గారు మనకి ప్యానెల్ లో ఇంకా మనకి సభ్యులు ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం. మనం ప్యానెల్ లో మనకి ఇంకా సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ అనేది ఒక మాట ఉన్నది, ఆ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ మీద ఒక మాట ఉన్నది, ఇవాళ అందులో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ ఇంకొక మాట ఉన్నది. వాళ్ళకే పొంతన లేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి మాట? ఇవాళ రఘునందన్ రావు ఒక మాట చెప్తారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు తప్పకుండా వాటిని కూల్చివేయండి అని చెప్పింది, వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. ఇవన్నీ చెప్తే ఎట్లండి? అన్ని తెలిసినటువంటి వాళ్ళు మొన్నటి దాకా అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు ఉన్నటువంటి వారిని సక్రమం చేయాల్సినటువంటి బాధ్యత, ఈ హైదరాబాద్ ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉండింది. అది పోగా వేల ఇళ్లను మీరు కట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ అక్రమ కట్టడాలు చేసినటువంటి మీకు మాట్లాడే నైతికత ఇప్పుడు చెప్పండి. మీరు మొన్న ఇచ్చిన పర్మిషన్ ఇల్లు కూలగొట్టిరు, మొన్న 20 రోజుల పర్మిషన్ ఇచ్చి గృహప్రవేశం చేసుకున్న తెల్లారే ఇల్లు కూలగొట్టిరు. మీరు ఇచ్చినా మేము ఇచ్చినా పర్మిషన్ 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు ఉన్న వాళ్ళని కూడా గుడిసెలు కూలగొట్టిరు. మీరు కూలగొట్టిరా మేము కూలగొట్టినామా?
ఓకే సతీష్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఇందిరా సోమన్ గారు మీరు కూడా అండి ఒక్క నిమిషం అండి. ఇందిరా సోమన్ గారు ఒక్క నిమిషం అండి. రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేకనే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మంత్రులుగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేకనే ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ వైపు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మకం కోల్పోయారు. సతీష్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఇందిరా సోమన్ గారిని కంప్లీట్ చేయనండి. ఇందిరా సోమన్ గారు ఓకే ఒక్క నిమిషం అండి. ఇందిరా సోమన్ గారు మీరు కూడా ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ గారు ఈటెల రాజేందర్ హార్డ్ కామెంట్ చేశారనే చెప్పాలి. అయితే నిన్న మొన్నటి వరకు హైడ్రాకి కొంతమంది పాజిటివ్గా బీజేపీ నేతలు స్పందించినప్పటికీ కూడా ఇప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ని ఎందుకు అంటారు? అంటే ఇప్పటి వరకు లేనిది ఒకేసారి ఎందుకు రైస్ చేసినట్లు? ఏంటి కారణాలంటే దీని వెనకాల రాజకీయ కారణాలా లేకపోతే మిగిలిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? స్వప్న గారు మీ పేరు స్వప్ననా? అవునండి చెప్పండి. స్వప్న గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రాపర్టీని రక్షించడంలో కావచ్చు, లేకుంటే మూసి సుందరీకరణ గురించి కావచ్చు, హైడ్రా గురించి ఎక్కడో వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, అనేక రాష్ట్రాల్లో ఇటువంటి ఒక యాక్టివిటీ నడుస్తూ ఉన్నాయి. బీజేపీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఆలోచన వచ్చిందే తడుగా తెల్ల నుంచి అమలు చేయాలా, బుల్డోజ్ చేసేయాలా, తీసేయాలి, పేదోళ్ళ గురించి రీసెటిల్మెంట్ గురించి ఆలోచించకుండా వారి యొక్క రీహాబిలిటేషన్ మళ్ళీ వాళ్ళ యొక్క కుల వృత్తులో లేకుంటే చేసే పని గురించి ఆలోచించకుండా వారు కష్టపడి జీవితంలో ఒక్కగానొక్క ఒక ప్రాజెక్టు ఇల్లు సాకారం చేసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో ఓవర్ రేట్ జరిపేస్తా, ఇంటి సామాన్లు సైతం నలిపేస్తా అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. మీకు వచ్చింది ఆలోచన, 5 ఏళ్ల పాటు ఉంటారు కదా మీ సర్కార్లో. ఆ సర్కార్ కాలంలోనే మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఒక ఆచరణ ఏడాదిన్నరకు చేయండి. ఈ లోపల మొత్తం కూడా సర్వే చేసి ఎవరిని ఎక్కడ సెటిల్ చేయాలి, ఎవరికి ఎట్లా ఉపాధి కల్పించాలి, ఎవరికి ఎంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలని తయారు చేసుకున్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత 1 ఇయర్కో 1.5 ఇయర్కో షిఫ్ట్ చేయండి ఒప్పించి. ఎవరైనా చూపిస్తే అరే భయ్ కరెక్టే మనం చేద్దాం అన్నట్టు ఉంటుంది. అధికారులు మీరే, అంటే ఈ సర్కారు కావచ్చు, గత సర్కారులు కూడా కావచ్చు, సంతకాలు పెట్టింది మీరే. A1లు ఎఫ్ఐఆర్ కాకుండా, A2లు కాకుండా లాస్ట్ టైలెండర్ కబ్జా మోసానికి గురైన వ్యక్తుల్ని ఫస్ట్ టార్గెట్ చేయడం అనేది దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. బీజేపీ ద్వంద్వ మాట లేదు, చాలా కేటగిరికల్ గా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. డెవలప్మెంట్ కోసం బీజేపీ అన్ని రంగాల్లో అన్ని సందర్భాల్లో మంచి విషయాలకు సపోర్ట్ చేస్తుంది. కానీ పేదల్ని టార్గెట్ చేస్తూ అన్ప్లాన్డ్ గా వాళ్ళని డిస్పోజల్ చేస్తా అంటే, వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తా అంటే, వాళ్ళని యొక్క ఆకలి పస్తులతో ఉండే పరిస్థితి చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ దీనికి ఒప్పుకోదు. 1971లో గరీబీ హటావో అని ఒక నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావో ఎటుపోయింది కానీ గరీబోంకు హటావో అని నడుస్తూ ఉన్నది. పేదల్ని జరిపేస్తా ఉన్నది, నలిపేస్తా ఉన్నది. దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. అరే భయ్ మీకు ఆలోచన ఉన్నది కదా, మీ యొక్క జాతీయ పార్టీ కదా, ఇంత కూడా ప్లానింగ్ విజనరీతోని దృష్టితోని మీరు ప్లానింగ్ చేయరాదా? మీకు 1 ఇయర్ తర్వాత అమలు చేయరాదా? మూసినది ఇప్పుడే వేస్తారు, హైడ్రా ఇప్పుడే వేస్తారు. ఏ ప్లాన్ లేకుండా, ఆర్థిక పరిస్థితి సపోర్ట్ లేకుండా, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ లేకుండా, వాళ్ళను అరేంజ్ చేయకుండా, అధికారులను క్లచెస్లో తీసుకోకుండా ఇది ఎవరికి విశ్వాసం వస్తుంది? పెద్దోళ్ళని వదిలేస్తారు, గరీబోళ్ళని రోడ్ల మీద తీసుకొస్తారు. అధికారులు హాయిగా రిటైర్ అయ్యి బెనిఫిట్ పొందుతా ఉన్నారు, పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు, శాలరీస్ ఇప్పటికి తీసుకుంటా ఉన్నారు, ప్రమోషన్లు పొందుతా ఉన్నారు. వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టండి, సస్పెండ్ పెట్టి వాళ్ళ శాలరీస్ ఆపండి. సంతకాలు చేసేటటువంటి ఫైల్ ఏవైతే ముట్టుకుంటారో మీరు, ఆ ఫైల్ తీసుకొని ఆ సైట్కి పోయినప్పుడు ఆ అధికారులు ఎవరు సంతకాలు చేసినారు వాళ్ళను ఫస్ట్ ఎఫ్ఐఆర్ పొందుపరచండి, పేర్లు వాళ్ళను సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. అప్పుడు ప్రజలకు విశ్వాసం వస్తుంది. అది అన్నీ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏమి మాట్లాడకుండా, ప్రజలకు హామీ ఇవ్వకుండా 2 నెలల తర్వాత ఇవాళ నిన్న శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ మాటలు ఎవరు నమ్మేటట్టున్నారు? మేము చేస్తాం, మొత్తం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి. మీ దగ్గర ప్లానింగ్ లేదు, డబ్బులు లేవు మీ దగ్గర. ఎక్కడ డబ్బులు? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు,
పిల్లల ట్యూషన్ ఫీజులు ఇవ్వడానికి 9,000 కోట్ల రూపాయలకు డబ్బులు లేవు. ఇవన్నీ పెద్ద ప్రాణం తీసుకొని బాధ్యత పెంచుకుంటా ప్రజలను నడ్డి విరిచేటట్టుగా చేస్తా అంటే ఇది ఆలోచించదగ్గ విషయం. డెఫినెట్ గా హైదరాబాద్ అన్నది చాలా గ్లోబల్ ఒక సిటీ అయిపోయింది, మల్టీ కాస్మోపాలిటన్ సిటీ అయింది. ఇండస్ట్రియల్ గా ఐటీ ఫార్మా రంగంలో డెవలప్ అయింది, ఇంకా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతా ఉన్నది. మంచిదే, మంచి కంపెనీలు రావాలంటే సుందరకర్ కావాలి. కానీ ఇది కాస్ట్ ఆఫ్ పేదోళ్ళు రోడ్డు తీసుకొస్తారా? సర్కార్ అంటేనే సంక్షేమం తర్వాత డెవలప్మెంట్. వారి యొక్క సంక్షేమాన్ని మర్చి డెవలప్మెంట్ సుందరీకరణ చేస్తా అంటే ఎన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద చూస్తున్నారు కదా, ఎంత ఏడుస్తున్నారో అర్థనాదాలు. వాళ్ళ జీవితం ఛిద్రమైపోతా ఉన్న జీవితాలన్నీ కూడాను. మేమేం వాళ్ళను సెటిల్మెంట్ చేయమని చెప్తున్నాం, వాళ్ళ కాంపెన్సేషన్ మాట్లాడమని చెప్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం R&R ఉంటాయి, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. మల్లన్న సాగర్ లో హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఆపింది. ఎందుకు ఆపింది? నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి వారి యొక్క సెటిల్మెంట్ గురించి అయిన తర్వాతనే పొజిషన్ తీసుకొని పని నడపని చెప్పింది బీఆర్ఎస్ సర్కార్కు. ఈ సర్కార్ కూడా అదే చేస్తా ఉన్నది. మళ్ళా ఏమి టచ్ చేయకుండా, ఏమి రీసెటిల్మెంట్ గురించి ఆలోచించకుండా, వారిని ఆదుకునేటువంటి మాట లేకుండా డిస్పోజల్ చేస్తా అంటే బాధ కాదమ్మా గరీబోలకు? అరే మనం చూస్తా ఉంటే, నేను రాత్రి దోబై దాకా కూడా ఆ యూట్యూబ్లన్నీ చూస్తా ఉన్నా. మా మిస్సెస్ ఊకే చూస్తే ఆరోగ్యం పాడదని చెప్తా ఉంటే వారిస్తున్నది నాకు. ఎంత గుండె తరుకుపోతుంది. ప్రామిస్ చేస్తున్నాను, ప్రామిస్. గుండె తరుకుపోతున్నారే గరీబులకు. ఇంత అమానవీయంగా నిండు గర్భిణిని కూడా రోడ్డు మీద తీసుకొస్తే ఇదేం సర్కార్? రేవంత్ రెడ్డి గారి శ్రీమతి చూసి కూడా చెప్పి ఉంటుంది బహుశా, ఇది మంచిది కాదేమో ఆలోచించడం చెప్పేసి. ఎవ్వరు ఇటువంటి ఒక అమానవీయం, దయలేనటువంటి ఒక కర్షకత్వం ఇది మంచిది కాదు. మీరు హోల్డ్లో పెట్టండి, డిస్కస్ చేయండి. మీకు సుధరాయించకుంటే మిగతా పార్టీలు కూడా సలహాలు తీసుకోండి. ఆ యొక్క నిర్ణయాల్లో భాగం చేయండి, ఎవరు మిమ్మల్ని కారణం చేయరు. ఆ సలహాలు పాటించండి. అంతేకాని తనకు వచ్చిన ఆలోచన తడుగా రాతో రాత్ మార్చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళైతే సార్? గరీబులకి ఇప్పటికీ ఇల్లు కట్టించేంటో సర్కారు లేవు ఇప్పటిదాకా. లేకుంటేనగా ఆ దరిద్రపు యొక్క కుప్పంలో ఉంటా ఉన్నారు గరీబులు. ఎందుకుంటారు దోమల్లో? ఎందుకుంటారు రైల్వే పట్టాల పక్కన గుడిసెలేసుకొని? సర్కారే కదా ఇవన్నీ కూడా బాధ్యత. ఇవన్నీ కూడా ఆలోచించలేదు, ఇవన్నీ చేయలేదు ఇప్పటిదాకా. 75 ఏళ్లలో మీరు ఇవాళ రాతోరా సుందరీకరణ ప్రపంచం ఆకర్షించే విధంగా చేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? మీరు సాధించే దశలో ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. వీళ్ళను విశ్వాసం కల్పించండి. ఇగో ఈ బంగ్లా గట్ట మీకోసమే, ఈ 6 నెలల తర్వాత మీకు పొజిషన్ ఇస్తామని చెప్పండి. ఇగో 10 లక్షలు కాదు 8 లక్షలు, 40 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తామని చెప్పండి. అప్పుడు ఎవరైనా కానీ ఒప్పుకుంటారు, కన్విన్స్ అవుతారు. అంతేగాని ఓవర్ రైడ్ చేస్తా అంటే చాలా చాలా బాధాకరమైన విషయం. నేను మనసులో మాట్లాడుతున్నా, పార్టీ తరఫున చెప్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నా సర్కార్. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. శేషు గారు, ఇప్పుడు ఒకవైపు ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళితే వారిని బాగు చేస్తారు, బాగా చూస్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన వారు కూడా అందులో ఉన్నారు. ఇదే ధోరణితో ముందుకు వెళితే, వ్యవహరిస్తే గత పాలకులకు పట్టిన గతే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాబోయే ఎలక్షన్స్లో పడుతుంది అంటూ కూడా ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూనే ఉన్నారు, కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడు త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇది కాంగ్రెస్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ ప్రజల తీరు, వారు పడుతున్న ఆవేదన, ఈ హైడ్రా తీరు ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? ఇటు బీజేపీకి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్కి ప్లస్ అండ్ మైనస్ అవుతుందా? అంటే కాంగ్రెస్ ఇక్కడ ప్లస్ అండ్ నెగిటివ్ రెండు కూడా చూడాలి మనం. ఏమవుతుందంటారు? అందరికీ నమస్కారం. నమస్కారం. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి వాళ్ళు 2 పూర్తి స్థాయి కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకటి, ఒక ఏజెన్సీ ఏర్పాటు, హైడ్రా ఏజెన్సీ ఏర్పాటు తోటి హైదరాబాద్ లో ఉన్నటువంటి అప్ టు ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ఈ కబ్జాలు, లేకపోతే చెరువుల ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు, వీటిని తొలగించడానికి హైడ్రా అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అది ఒక ప్రాజెక్ట్ అయితే, రెండో ప్రాజెక్ట్ గా
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ లో ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక ప్రాధాన్యత క్రమాలుగా మనం చూడాలి. అయితే రెండిటి ఉద్దేశాలు మంచివే. హైదరాబాద్ ని ప్రక్షాళన చేయాలంటే ఇంతకంటే పెద్ద మార్గం లేదు, ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. అయితే ఉద్దేశం మంచిదే, కానీ వీటిని అమలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వము వేస్తున్నటువంటి అడుగులలో కొద్దిపాటి తప్పులు లోపాలు ఉండటం వల్ల అది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైనట్లుగా మనం కనపడుతున్నాం. మీరు హైడ్రా యాక్షన్స్ మొదలు పెట్టినప్పుడు ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. కానీ మీరు ఎప్పుడైతే మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈ ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి రివర్ బిడ్ లో ఉన్నటువంటి పేదల ఇళ్లు తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తుగా, మరీ ముఖ్యంగా పేదలు మధ్యతరగతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. పార్టీల నుండి కూడా విమర్శలు పెరిగినట్టుగా మనకు అబ్జర్వేషన్ మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మీకు రెండు చిన్న ఉదాహరణ చెప్తానండి. మొత్తం దేశంలో ప్రపంచంలో జరిగిన రెండు ఉదాహరణలు. ఇటీవల అమెరికా దక్షిణ కొరియా పర్యటనలో ముఖ్యమంత్రి గారు సౌత్ కొరియాలో ఉన్నటువంటి చియాన్ అనేటటువంటి ఒక నదిని చూశారు. అది సియోల్ నడిబొడ్డులో నుంచి వెళ్తుంది. ఇక్కడ మూసీ ఎట్లా హైదరాబాద్ నడిబొడ్డులో వెళ్తుందో ఈ చియాన్ అనేటటువంటి నది కూడా ఆ సియోల్లో నడిబొడ్డు నుంచి వెళ్తుంది. అది ఒకప్పుడు మురికి కూపంగా ఉన్నటువంటి ఒక రివర్ ఫ్రంట్. బట్ ఇవాళ అది వాటర్ రివర్ ఫ్రంట్ గా దాన్ని మార్చగలిగారు. ఎందుకు మార్చగలిగారంటే అక్కడే మ్యాసివ్ క్రౌడ్ ఉండదండి, అక్కడ పెద్ద ఎత్తున జనం ఉండదు, ఆక్రమణలు ఉండవు. బట్ సమస్య ఏంటి అంటే అక్కడ ఆ రివర్ మురికి కూపంగా ఉంది, దాన్ని వాళ్ళు వాటర్ రిసోర్స్ గా మార్చగలిగారు. ఆ ప్రాబ్లం ఉండదు అక్కడ. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ మీరు మూసీ నది ప్రక్షాళన అట్లనే చేయాలని అనుకుంటే ఈ మనలాంటి కంట్రీస్ లో లేకపోతే హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం కూడా పేదలు, ఎఫ్టిఎల్, ఆక్రమణ, ఇళ్ల నిర్మాణం ఉంటుంది, మ్యాసివ్ క్రౌడ్ ఉంటుంది. బట్ వాటి అన్నిటినీ తొలగించడం అంటే ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ గానిగా మనం చూడాలి. ఇది ఒక అంశం. రెండోది మీకు ఇంకొక అంశం చెప్తాను. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం రాంగలోనే ఒక భారీ ప్రకటన చేశారు. ఏంటి అంటే గంగా నది ప్రక్షాళన అనేటటువంటి ఒక ప్రకటన చేసి నమామి గంగే అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. అంటే మనలాంటి ఒక మ్యాసివ్ క్రౌడ్ పాపులేటెడ్ కంట్రీస్ లో ఇట్లాంటి ప్రక్షాళన చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం, ఒక డిఫికల్ట్ టాస్క్ గా చూడాలి. మీరు హైదరాబాద్కు రండి. హైదరాబాద్ లో మూసీ రివర్ మీకు మొత్తం మెట్రోపాలిటన్ సిటీ నగరంలోనే వెళుతుంది. నగరంలో ఉన్న సమస్య ఏంటది? ఇంటి సమస్య. గింత ఒక 60 అడుగుల జాగా దొరికితే అది ఎక్కడున్నా కానీ పేదలు ఇళ్లు కట్టుకునేటటువంటి జాగా. అది ఎఫ్టిఎలా, నాలానా, లేకపోతే పార్కా, లేకపోతే బఫర్ జోనా అనేటటువంటిది ప్రజలు చూడరు. గింత జాగా ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నమే పేద ప్రజలు చేస్తారు. ఇవాళ మీరు 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పేదలు, మధ్యతరగతులు కట్టుకున్నటువంటి ఇళ్లే. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ ని ప్రక్షాళన చేసే క్రమంలో వాటన్నిటిని తొలగించేటటువంటి క్రమంలో ప్రభుత్వము చాలా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. బట్ ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ముందు అక్కడ ఉన్న ప్రజలు, ఇప్పుడు మనమే అంటున్నాం కదా, ఏమంటున్నాం? మూసీ రివర్ ఫ్రంట్ లో, మూసీ రివర్ బ్రెడ్ లో ఉన్న ప్రజలు పేదవాళ్ళు, మురికిలో ఉన్నారు, దోమల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వాసనతో ఉన్నారు, బ్యాడ్ స్మెల్ తో ఉన్నారు. అంటే మరి వాళ్ళ అక్కడ వాళ్ళని బ్రతికించడం మంచిది కాదు కదా. మంచి ఏరియాకి వాళ్ళని తరలించాలి కదా. ప్రభుత్వం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ ఉండటం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి, నగరానికి ఇబ్బంది వస్తుంది, నదికి ఇబ్బంది వస్తుంది అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తరలించే కార్యక్రమం పెట్టుకోవాలా. కానీ ఏకైకిన వాళ్ళు ఒక రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి మేము మార్కింగ్ చేస్తున్నాము, మీ ఇళ్లను తొలగిస్తామంటే ఎవరు ఒప్పుకోరు. మరి ముఖ్యంగా పేద ప్రజలు అసలే ఒప్పుకోరు. ఏ రూపాయి కూడగట్టుకొని వాళ్ళు ఇళ్లు కట్టుకున్నటువంటి సందర్భం ఉంటది కాబట్టి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవితం మీద దెబ్బ పడుతుందంటే వాళ్ళు రివల్ట్ అవుతారు. ఇవాళ అదే హైడ్రాకి మూసీ రివర్ ఫ్రంట్ కి మనం వ్యత్యాసం చూడాలా. హైడ్రా కూల్చివేతల్లో ఇంత వ్యతిరేకత రాలే. కానీ ఎప్పుడైతే మీరు మూసీ రివర్ ఫ్రంట్ లో, రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్ల కూల్చివేత ప్రారంభించారో అప్పుడు ప్రభుత్వం పైన పేద ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అందుకే ఈటెల రాజేంద్ర గారు కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. సైకో, సాడిస్టు, దరిద్రుడు. తర్వాత నాకు రేవంత్ రెడ్డిని చూస్తుంటే సంజయ్ గాంధీ జ్ఞాపకం వస్తుంది. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో తుర్కమన్ లో అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించి అక్కడ భూమిని తీసుకొని మారుతి కంపెనీకి ఇచ్చారనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కారణం ఏంటి అంటే
ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ లో మనం తొలగించాలనుకుంటున్న ఇళ్లన్నీ కూడా పేదలవి, మధ్య తరగతి వాళ్ళవే. వాళ్ళు అక్కడి నుంచి పోవటానికి ఇష్టపడరు. ఎందుకు? మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా సిటీకి అవుట్ సైడ్ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. బట్ అక్కడ రీహాబిటేషన్ కి అక్కడికి పంపటం వల్ల వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగము దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ పోవటానికి ఇష్టపడట్లే. కానీ ప్రభుత్వం ఏం చేయాలా? వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రాజెక్ట్ తీసుకోవడంతో పాటు ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యేటటువంటి వాళ్ళ సమస్యలను ప్రభుత్వము పరిష్కరించడానికి ముందుకు రావాలా, ప్రజలను ఒప్పించాలా. ఇప్పుడు మల్లన్న సాగర్ లో కూడా మొట్టమొదట ఇందిరా శోభన్ గారికి తెలుసు, వాళ్ళు కూడా అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మల్లన్న సాగర్ లో కూడా మొట్టమొదట అక్కడ ప్రజలు భూమి ఇవ్వడానికి సిద్ధపడలే. కానీ ప్రభుత్వము వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు, ఆ రిజర్వాయర్ అవసరము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చాలా మంది, ఒక 60-70% ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు అప్పచెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వము ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూసీ రివర్ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ లుక్కే మారిపోతుంది కదా, హైదరాబాద్ ఫేటే మారిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ పార్టీలు కూడా, ప్రతిపక్షాలు కూడా కొంత సంయమనం పాటించాలా. హైదరాబాద్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ చూడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని పూరించాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షాలకు బాధ్యత ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు దీన్ని పూర్తిగా రాజకీయం చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది. హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ పిల్లర్ లాంటి నగరాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డట్టు అవుతుంది. కాబట్టి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా. ఖచ్చితంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులను, నాలాలను కాపాడి హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే శశి గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. సతీష్ గారు, ఈటెల రాజేందర్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రమే కామెంట్స్ చేయలేదు, విమర్శలు సంధించలేదు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దోచుకుంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా 1,50,000 ఇక మూసి సుందరీకరణ అంటూ కూడా మరొక స్కామ్కి తెరలేపింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ని కూడా వదలలేదు. గత ముఖ్యమంత్రులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, వాళ్ళ కనుసంధంలో ఉన్న అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వారందరూ కూడా ముక్కుకు నేల రాసుకొని క్షమాపణలు చెప్పిన తర్వాతే, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఇలాంటి కూల్చివేతలకు పాల్పడాలంటూ కూడా కామెంట్ చేశారు. అయితే ఈ పర్మిషన్స్ ఇప్పుడు ఎవరైతే ఇళ్ళు కూల్పేస్తూ ఉన్నారో అది వాళ్ళ బాధ్యత ఏ విధంగా అవుతుంది? గత ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్స్ కాదా? వాళ్ళకి లైసెన్సులు ఇచ్చారు, వాటర్ పర్మిషన్ ఇచ్చారు, పవర్ కనెక్షన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు, అదేవిధంగా ట్యాక్సులు కూడా కట్టించుకునే ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రభుత్వానికి చెందిందే. హోమ్ లోన్స్ ఇచ్చారు, ప్రతిదీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిందే. ఈ డబ్బంతా కూడా ప్రజల డబ్బంతా కూడా. అలాంటప్పుడు ఏ రేటుతో కూల్చివేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం ఈటెల రాజేందరే కాదు, మిగిలిన వారు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో పర్మిషన్స్ మీరు ఎంత ఎక్కువగా పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి అనేది మీకు తెలీదా? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మాట్లాడితే అదే ఆశాస్పదం అండి. మొన్నటి వరకు కూడా మా పార్టీలో ఉన్న వ్యక్తి, పార్టీలో మిషన్ భగీరథ నుంచి మాకన్నా, మేము చిన్నవాళ్ళం, వయసులో చాలా చిన్నవాళ్ళం, ఆయన ముందు మాకన్నా గొప్పగా చెప్పిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. కేసీఆర్ గారి గురించి కానీ, మిషన్ భగీరథ గురించి కానీ, కొన్ని ప్రాజెక్టుల గురించి కానీ. ఆయన ఇవాళ కేవలం ఇప్పుడు ఎందుకు వచ్చారంటే, మొన్నటి వరకు కూడా మీరు గమనించాలి, మీడియా సంస్థలన్నీ కూడా, మీడియా యాజమాన్యం అందరూ గమనించాలి. మొన్నటి వరకు కూడా రఘునందన్ రావు గారు ఒకటి చెప్తా ఉన్నారు, ఇంకొకరు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీలో ఇంకొకరు, వాళ్ళ మధ్యలోనే ఐక్యత లేదు. ఇవాళ ఈటెల రాజేందర్ గారు వచ్చారంటే ఏంది? ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ ఉన్నాయి, దీనిలో ఓట్లు గడించాలి. ఈ పేద బడుగు బలిగిన వర్గాలని వాళ్ళని చూసుకొని ఆ మధ్యలో కూర్చొని ఏదో చెప్తాం, ఏదో చేస్తాం అనే ఉద్దేశంతో వీళ్ళు చేసేది లేదు. వీళ్ళు నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మందిని గెలిపించుకున్నారు రాష్ట్రం. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మీరు ఢిల్లీలో ఓట్లాడతారు, మోడీ గారి ద్వారా నిధులు తీసుకొస్తారో లేకపోతే మాకు న్యాయం చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ అభ్యర్థులు గెలిపించుకున్నారు. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? గతంలో కేసీఆర్ మీదనే వ్యాఖ్యలు చేసిరు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారి మీదనే, కేసీఆర్ గారి గత ప్రభుత్వాల మీదనే వ్యాఖ్యలు చేశారు. గతంలో మీరు నిరుద్యోగులను, ప్రజలను అందరినీ రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేపించి మీరు కాంగ్రెస్ను గెలిపించి ఈరోజు
తెలిసిపోయింది, నీళ్ళేదో పాలేదో తెలిసిపోయింది, గాడిదేది గుర్రం ఏదో తెలిసిపోయింది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ భవన్ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ మళ్ళా కేసీఆర్ గారు రావాలని మొత్తుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగున్నదయ్యా, ఈ దొంగ ప్రభుత్వానికి ఎంచుకున్నందుకు మాకు తగిన శాస్త్ర జరిగిందని అంటూ ఉన్నారు. మీడియాలలో అన్నిట్లలో వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా చూస్తున్న బీజేపీ పార్టీ ఈ ఎక్కడ క్రెడిట్ అంతా కేసీఆర్కి పోతుందో, ఎక్కడ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి పోద్దని ఒక ఉద్దేశంతో ఇలా మళ్ళీ అందరూ ముక్కుమ్మడిగా అరే వద్దురా నాయన మనందరం కలిసికట్టుగా పోయి కొట్లాడినట్టు చేద్దాం, ఏదో డ్రామా చేద్దాం, అక్కడ రేపు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి మనం ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే చేసిరు. మీరు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న గారు పొద్దున లేస్తే గుడ్ మార్నింగ్ న్యూస్తోని ప్రభుత్వాన్ని ఎండగట్టిన, వాళ్ళు అన్యాయం అయిపోయారు, వీళ్ళు అన్యాయం అయిపోయారు, విద్యార్థులకు సరిగ్గా విద్యా వ్యవస్థ లేదు, ఉద్యోగాలు లేవు, పరిస్థితి లేదు, తెలంగాణ ఆగమైపోతున్న మొత్తుకున్న తీన్మార్ మల్లన్న ఈరోజు నీకు ఉద్యోగం రాగానే సైలెంట్ అయిపోయాను. ఈరోజు నీకు కనబడతలేరా, పిల్లల చదువులు కనబడతలేవా, పిల్లలకు బియ్యంలో పురుగులు వస్తున్నాయి కనబడతలేదా, నిరుద్యోగులు కొట్లాడుతుంది కనబడతలేదు. ఇవాళ పాపం హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఇల్లు లేక కూలిపోయి రోడ్డు మీదకి వచ్చి విలవిలలాడుతున్న ఆ ఆడబిడ్డలను చూడమ్మా, గర్భిణీ స్త్రీలను చూడమ్మా, చిన్న చిన్న పిల్లల్ని చూడమ్మా. ఈరోజు తీన్మార్ మల్లన్న నీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, నీకు ఉద్యోగమే కావాలనుకుంటే మీకు మరి గమ్మునుండండి, రాజకీయాలు చేసుకోండి, ఓట్ల కోసమే బతకండి తప్ప ఇట్లా పేద ప్రజలను లేకపోతే తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఊకునే ప్రసక్తి లేదు. ఈరోజు ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన గతంలో ఉంది, ఈరోజు ఉంది. ఒక విషయం సప్నా గారు ముందు చెప్తా ఉన్నాం, గతంలో కేసీఆర్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లకు ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, మనమందరం ఐకమత్యంగా ఉండాలి, మనమందరం ఏకమైనప్పుడే మన తెలంగాణ మంచి సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే ఈ ఢిల్లీ గద్దలు వచ్చి తన్నుకపోతారు, మనం ఆగమవుతాం, ఆలోచించుకోండి అని చెప్పిన కేసీఆర్ గారి మాటలు మళ్ళీ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయ్యో ఆయన పెద్ద ఆయన చెప్పిండు, మేము పట్టించుకోకపోతే ఈరోజు మా పరిస్థితి ఏమైపోయాయి, రోడ్డు మీద పడ్డామని చెప్పేసి విలవిలలాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ చెప్తా ఉన్నామండి. ఈటల రాజేందర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని పథకాలు పెట్టినాం, ఎంత విధంగా ఎంతోమంది తెలంగాణ ప్రజలకు, ఎంతోమంది ఎన్నో కులాలకు మతాలకు కుల మతాల భేదాలు లేకుండా ఎన్నో మంది వర్గాలకు మనం అన్ని పథకాలు అందేసి సుభిక్షంగా ఉన్న రాష్ట్రం ఈరోజు ఆగమైపోయింది. ఈరోజు హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉండండి, గతంలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా ఉండే. సతీష్ గారు ఆగమైపోయింది అంటున్నారు, ఎంత ఆక్రమణలకు గురయ్యాయో, ఆ చెరువుల్ని ఎంత మేర కబ్జా చేశారో హైడ్రా చేసిన సర్వేలో తెలియంది కాదు, తెలుసుకోలేనిది కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కబ్జాలన్నీ నివారించడానికి ఏదైతే చిన్నపాటి వర్షం ఏవైతే పడిందో ఆ ఇళ్ళు మునిగిపోతున్నాయి, అప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది ఆ ఎఫ్టీఎల్లో, ఆ బఫర్ జోన్లో ఉన్న ప్రజలే, అది పేదలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే. మరి ఇప్పుడు ఆ ఆస్తులని కూల్చడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? ఫస్ట్ మీరా చెప్పండి. మేము హైడ్రాని వ్యతిరేకించలేదు, ఇప్పుడు మూసీ నది దాన్ని కూడా వ్యతిరేకించట్లేదు. సబ్జెక్ట్ ఏంటంటే, మీ కన్ను ఎందుకు పేదల వైపే, పేదల ఇండ్లే కూలబడదామని ఎందుకు, మీకు మూసీ నది ఒక డిపిఆర్ ఉందా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకు పేదవాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత లేదా, ప్రత్యామ్నాయం చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా, ప్రభుత్వాన్నే కదా నమ్ముకునేది, మీరే కదా, ప్రభుత్వమే కదా, అధికారులే కదా. ఇలా అధికారులే వచ్చి రోడ్ల మీద కూల్చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరిని ప్రశ్నించాలని అడుగుతా ఉన్నామండి. మీరు చేయండి, చేసే కానీ పేదవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు మేము అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తమ్మునిళ్ళు ఎందుకు కొట్టేయలేదు, ఎందుకు సమయం ఇస్తూ ఉన్నారు, ఎందుకు శనివారం ఆదివారమే పేదల ఇల్లు కొట్టేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళే అంత స్థాయి లేదు, వాళ్ళు శనివారం ఆదివారం కోర్టులు ఉండయి, ఒకవేళ సోమవారం మంగళవారం ఎప్పుడో కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిపోదు, ఉన్న పైసలు వచ్చే జీతాలు ఇంట్లో సరుకులకు వాటికి వీటికి ఈఎంఐలకే సరిపోయే పరిస్థితి ఉంది. అంటే కాబట్టే పేదలు ఏం చేయలేరు, పేదలను అనగదొక్కాలే, పేదలు ఏం చేయలేరని చెప్పి వాళ్ళు ఇళ్ళని గొలగొడుతున్నారు. కానీ నీకు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే పెద్దవాళ్ళ ఇల్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముని ఇల్లు అయితే ఎఫ్టీఎల్ ఉందో బఫర్ ఉందో, ఆయన అన్నాడు మా ఇల్లు ఎఫ్టీఎల్ ఉందో బఫర్ నాకు తెలియకుండా నేను కొన్నాడు, ఎందుకు ఇమీడియట్గా వెళ్ళి 3 గంటలకు కూల్చలేదు? అంటే పెద్దవాళ్ళ, డబ్బులున్న వాళ్ళ, భయపడుతుందా ప్రభుత్వం? అంటే రాజకీయ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒకలా చూస్తారు, పేదవాళ్ళని ఒకలా చూస్తున్నారు, పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. సతీష్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఇందిరా శోభన్ గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు ఎందుకు కూల్చలేదు? అదేవిధంగా ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇలాగా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇక హుస్సేన్ సాగర్కి సంబంధించి గవర్నమెంట్ కట్టిన సెక్రటేరియట్ కానీ, అమరవీరుల స్మారక స్తూపం కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో 1000 ఎకరాల వరకు కబ్జా అయింది. కేవలం అది 1400 ఎకరాల్లో ఉండవలసిన హుస్సేన్ సాగర్ని
400 ఎకరాలకి కుదించారు. మరి వాటన్నిటిని కూడా ఏం చేస్తారు? కేవలం పేదల మీదే ప్రతాపం చూపిస్తుందా ప్రస్తుత ప్రభుత్వం? లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న నేతల ఇల్లు కూడా కూల్చివేసే పనిలో ఉందా? అక్కడ ఏమన్నా ఆలోచిస్తుందా? నోటీసులు ఇస్తూ ఎందుకు జాప్యం చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడమని విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటి? ఈ హైదరాబాద్ కు ఉన్నటువంటి ఈ మూసీ అయి ఉండొచ్చు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మునిగిపోయే ప్రాంతాలు అయి ఉండొచ్చు, ఇవి బాగు చేయాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది, 20,000 కోట్ల రూపాయలు కావాలని ఆయన నోట చెప్పిన ముచ్చట. ఆయన చెప్పి చేయలే. ఇవాళ మేము చేయనీక ఇవాళ పూనుకున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే అది ఎంత సాహసోపేతమైన నిర్ణయం ఆలోచించండి. ఏ ప్రభుత్వానికైనా తన ప్రభుత్వాన్ని తన పార్టీని కాపాడుకోవాలని అనుకుంటది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు అని అంటే రాజకీయాల కన్నా ఇంపార్టెన్స్ ఇవాళ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మార్పు కనిపించాలి, ఇది బాగు చేయాలి, భావితరాలకు అందించాలని ఆయన ఇంటెన్షన్ వీళ్ళకి అర్థం కావట్లేదు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఉద్యమ సమయంలో అగ్గిపుల్ల గీకి ఏమంటే గ్యాస్ పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల లేనట్టుగా ఇవాళ రాజకీయాలు చేయదలుచుకుంటే ఈ సమాజము అన్ని గమనిస్తుంది, అన్ని గుర్తిస్తుంది. మొన్నటి దాకా వీటన్నింటికి మీరే ఈ పాపాలకు కారణం మీరే. అది మర్చిపోతే ఎట్లా? ఇట్లా ఏళ్ళు పెట్టి చూపితే 4 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. నీ వీపు నీకు కనబడతలే, నీ వీపు మేము చూపిస్తున్నాం, ఇది నువ్వు చేసినావు అని తెలియజేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ సంబంధించినటువంటి నడిబొడ్డన్న ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కి ఎవరు ఇచ్చినారు? శోభా బిల్డర్స్ వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? ఇవాళ మీ మల్లారెడ్డి కీసర్లో 18 ఎకరాలకి పైన ఉన్నటువంటి భూమిని కబ్జా పెట్టి ఇవాళ వాళ్ళ వెంచర్లు చేసే పనిలో ఉన్నారు. మీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఇవాళ కబ్జా చేయనటువంటి వాళ్ళు ఎవరు? ఒక్కరి పేరు చెప్పండి. పై నుంచి కింది వరకు అందరు అదే పనిలో ఉన్నారు. ఇవాళ ఒక ప్రక్షాళన వైపుకి ముందుకెళ్తున్నప్పుడు ఇవాళ ఇలాంటి శాపనార్థాలు పెట్టు. ఇవాళ ఇందాక శేషన్న చాలా నీట్ గా చెప్పారు ఒక అనలిస్ట్ గా. అంటే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఏం చేస్తే బాగుంటది, అధికార పార్టీ ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న మనం ఏం చేయాలి, ఒక మంచి పని చేసినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక అడుగు ముందుకేసినప్పుడు ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెంచడానికి అవుతుంది. భావితరాలకి ఒక మంచి ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి ఒక కల్చర్ ని మనం ఇవ్వడం అవుతుందని తను చాలా చక్కగా చెప్పారు. ఇవాళ మీకు మంచి పని చేసినప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి మనసు మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తేనే ఇవాళ అసలు ఈయన ఎందుకు ఈ సీట్లో కూర్చున్నా అనే విధంగా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ప్రజల నుంచి గెలిచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా తను ఒక పని చేస్తున్నప్పుడు మీ కేసు మా ముఖ్యమంత్రి దగ్గర రానికి మీకు భేషజాలు ఉన్నాయి అనుకుందాం కాసేపు. అధికారులు అయితే ఉన్నారు కదా, మరి ఆ అధికారుల దగ్గరకు వచ్చి ఇది సరైన రీతిలో లేదు, ఇది సమస్యగా ఉన్నది, మీరు ప్రాపర్ గా చేయలేకపోతున్నారని మీరు మీ దగ్గర ఏదైనా ఉంటే ఒక ప్రణాళిక తీసుకొచ్చివ్వండి ప్రభుత్వం ఇవ్వండి. అప్పుడు ప్రభుత్వం కనుక స్పందించకపోతే వారి నిర్ణయాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మనం మాట్లాడాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ ఇది చేస్తే బాగుంటది అని ప్రజెంటేషన్ రూపకంగా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఇవాళ మీరు అది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీరు చేసినటువంటి తప్పులను ఇవాళ వెలికి తీసి ముందు పెడుతున్నారు కాబట్టి ఇవి ఎక్కడ బయటపడతాయి అన్నటువంటి ఒక భయాందోళనతోనే ఇవాళ అభద్రతా భావంలోనే మీరున్నారని తెలియజేస్తున్నా. అంతేందుకంటే ఇవాళ మా సవితక్క వెళ్ళి అక్కడ నిన్న ఎక్కడ భవన్ లో వాళ్ళకి బాస్పై నిలబెట్టే ప్రయత్నం అవ చేశారు. అదే సమితమ్మది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మన ఉస్మాన్ సాగర్ కి సంబంధించినటువంటి ఆ ఏరియాలో 700 ఇండ్లు ఆ పక్కనే ఉన్నటువంటి తూము మొత్తం కట్టు వేయడం ద్వారా నీళ్లు కిందికి పోకుండా ఉండడంతో 700 ఇండ్లు మునిగిపోతే నేను స్వతహాగా వెళ్ళి అక్కడ నేను ప్రొటెస్ట్ చేస్తే మా పైన కేసు పెట్టినారు. 8 మంది ఆ కేసులో ఉన్నాం. ఇప్పటికీ మేము రంగారెడ్డి కోర్టులో తిరుగుతున్నాం. అంటే మీరు అధికారంలో ఉంటా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అంటే ఆమెకు పేటెంట్ రైట్ లెక్క ఉంటుంది. ఆమె ప్రతిసారి ఆమెనే గెలుస్తుంది. మరి గెలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా. నీళ్లు ఇంకా ఉన్నాయండి అక్కడ. కేసులు 2019 లో జరిగిన కేసు ఇప్పటిదాకా ఇంకా మీ కేసులో చుట్టే తిరుగుతుంది. శోభా ఇంద్రా గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వనండి. శ్రీనివాస్ గారు బీజేపీ చీఫ్ రేస్లో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన మాట్లాడింది పొలిటికల్ డ్రామానా లేకపోతే ప్రజల కోసం? గతంలో మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేసినా ఆయనకి రాలేదు కాబట్టి ఇక బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అంటూ ఒక కండిషన్ ఉంది కాబట్టి ప్రస్తుతం చీఫ్ని నియమించే పనిలో అధిష్టానం ఉంది కాబట్టి కేవలం దానికోసం పడుతున్న పాటలు ఈటెల రాజేందర్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు?
సిరనా మ్యూట్ లో శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే స్వప్న, చెప్పండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకునిగా ఈ యొక్క హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలోని సమస్యల మీద మాట్లాడితే అది పదవి కోసం మాట్లాడినట్ట, రాష్ట్ర అధ్యక్షుని కోసం ఆ ప్రయత్నంలో భాగంగా ఆ పని చేసినట్ట కాదే. అది ఏ కోశాన్ని కూడా కాదు. పార్టీగా, పార్టీ నాయకునిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక లీడర్ గా ప్రజాపక్షాన నిలబడి మాట్లాడుతున్నారు. అంత మాత్రం అధ్యక్ష పదవి కోసం మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు కాదు. అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి. 2 మంత్రులు, ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. వారి యొక్క అసైన్మెంట్స్ ఉన్నాయి, వారి యొక్క ప్రయత్నాలు తిరుగుతా ఉన్నారు, వారు కూడా ఇక్కడికి పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ధర్నా 24 hours చేపడతా ఉన్నది. ఇప్పుడు 11 గంటల నుంచి రేపు 11 గంటల దాకా ధర్నా చేస్తా ఉన్నాయి. అది కూడా దానికో ఇంకో అర్థం చెప్తారు, ఏం అర్థం కాదు. కాబట్టి ఇది కాదు, ఒక సమస్య ఇక్కడ ప్రివేల్ అయి ఉన్నది, జటిలంగా తయారైతా ఉన్నది. పేదలకు చాలా కష్టాలు అయితే అర్థనాదాలు వింటా ఉన్నాం, ఏడుతా ఉన్నాం. ఆత్మహత్యలు పుచ్చమని ఆ పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నది. ఇంకా అనేక మంది ఆ ఆలోచన మనసులకు వస్తా ఉన్నాయి. ఆ రాకుండా ఉండడానికి భారతీయ జనతా పార్టీగా ధైర్యం చెప్పడానికై వారి పక్షాన నిలబడి ప్రతి ఒక్క ఏరియాలు తిరుగుతా ఉన్నారు అందరు కూడా. కేవలం ఈటెల గారే కాదు, అనేక మంది నాయకులు తిరుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనువిప్పు కలగాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు చర్యది కొద్దిగా ఆలోచించి స్టెప్ తీసుకోమని చెప్తా ఉన్నాం తప్ప దేన్ని కూడా అద్దనట్లేదు. కానీ ఆ రకంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ సర్కారు చాలా నిర్లజ్జగా, చాలా బాధ్యత రాహిత్యంగా చేస్తున్న దాన్ని బీజేపీ అన్ని ప్రాంతాలు తిరిగి ధైర్యం చెప్తా ఉన్నాయి తప్ప అది పేదలకు ధైర్యం ఎత్తే. పెద్దోళ్ళకి కూల్చండి కదా, ఇల్లీగల్ గా ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయండి కదా. మీరు సర్కారు తప్పు దోదబ్బట్టించి నా ఒక నంబర్ సర్వే నెంబర్ చూపించి ఇంకో నెంబర్ మీకు కట్టింది, అవి మీకు ఎఫ్ఐఆర్ చేయరు, మీరు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి అరెస్ట్ చేయరు. మీరు ఈ గరీబ్ వాళ్ళే కదా, దమ్ము లేని వాళ్ళందరూ కూడా రోజు మీకు తుపాకు. కాబట్టి ఇది తప్పు, రాజకీయం కోసం కాదు, బాధ్యతాయుతమైన పార్టీగా ఇలా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది. అదే లైన్లో పనిచేస్తా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ఇక శేషు గారు కంక్లూడ్ చేద్దాం. మనం టోటల్గా హైడ్రాలో చిన్న మైనర్ మిస్టేక్స్ కానీ వ్యతిరేకత పోగొట్టుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు యాజ్ అ అనలిస్ట్? ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటారు? ఇప్పుడు ఇది ఎన్నికల కోణంలోనో లేకపోతే ఎన్నికల కోసమో చేసేటటువంటి కార్యక్రమాలుగా చూడొద్దు. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ ఢిల్లీలో ఉంటే, థర్డ్ ప్లేస్ హైదరాబాద్ ఉంది. హైదరాబాదు కాలుష్య కోరల నుంచి బయటపడాలి అంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాలి. హైదరాబాదు వరద ముంపుకు గురి కాకుండా ఉండాలి అంటే హైడ్రా ఏజెన్సీ మరింత పకడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రెండు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పైన వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే పెద్దలను వదిలేసి పేదల పైన యాక్షన్ తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక విమర్శ ప్రభుత్వం పైన వస్తుంది. అయితే ఈ విమర్శ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇప్పుడు హైడ్రా పనిచేస్తున్నా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేస్తున్నా, ప్రభుత్వం పెట్టుకున్న ప్రయారిటీ ఏంటి అని అంటే ఎఫ్టీఎల్ లో ఉన్న వాటిని పూర్తిగా తొలగించటం, బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళకి రిలాక్సేషన్, కొంచెం టైం ఇవ్వాలనేటటువంటి నిర్ణయంతో ఈ విధంగా జరిగింది. ఎఫ్టీఎల్ లో పేదలున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. బఫర్ జోన్లలో తెలివిగా కాస్త డబ్బులున్న వాళ్ళు లేకపోతే పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంచెం అవకాశాలు ప్రభుత్వం ఇచ్చింది. ఎఫ్టీఎల్ లో ఉన్న వాళ్ళని పూర్తిగా తొలగిస్తుంది. రెండో వాదన ఏంటి అని అంటే, ఆ ప్రభుత్వ నిబంధనలు నియమాలు కొన్ని ఉంటాయండి. మీరు అనుమతితో ఇల్లు కట్టుకున్నా, అనుమతి లేకుండా ఇల్లు కట్టుకున్నా, ఎఫ్టీఎల్ లో కట్టుకున్నా కొంతకాలం తర్వాత ప్రభుత్వము వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఇస్తుంది, ఇంటి నంబర్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఇవి కామన్ గా ఇచ్చేటటువంటి ఒక ఫెసిలిటీస్ గా చూడాలా. కానీ ఇల్లీగల్ గా కట్టుకునేటటువంటి స్ట్రక్చర్స్ లో ఇవి ఉన్నంత మాత్రం ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. కాబట్టి కూల్చివేతల సమయంలో వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి ఈ వాదనలు అయితే సహేతుకమైనవి కాదు. కానీ బట్ ప్రభుత్వం తీసుకునే యాక్షన్ మానవీయ కోణం ఉండాలి, పేదల పక్షాన ఉండాలి. పేదలు నష్టపోతుంటే ఆ నష్టపరిహారాన్ని అకామిడేట్ చేసేటట్టుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ.
రైట్ అండి, థ్యాంక్ యూ శేషు గారు. అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న మనకి శ్రీనివాస్ గారికి, ఇందిరా శోభన్ గారికి, అలాగే మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చిన సతీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, హైడ్రా ఒక మంచి పని కోసం పెట్టినప్పటికీ కూడా పేదలు పడుతున్న ఇబ్బందులు కొంతపాటి నెగిటివ్ అయితే కనిపిస్తూ ఉంది. మరి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది.